హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 6Cలో థర్డ్ రామంలో సెకండ్ బిట్ వరకు చేసాం. ఇప్పుడు రోజు థర్డ్ బిట్ స్టార్ట్ చేద్దాం. థర్డ్ బిట్ ఏంటంటే థర్డ్ వన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ the value of tan 20 plus tan 40, tan 20 degrees plus tan 40 degrees plus root 3 tan 20 tan 40. These are, what is the value of tan 20 plus tan 40 plus root 3 tan 20 tan 40. ఓకేనా? ఇప్పుడు మనకి అన్నీ కూడా ట్యాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో కనబడుతుంది, అలాగే 20 ఒకటి 40 ఒకటి కనబడుతుంది. అంటే 20 వాల్యూ మనకు తెలియదు, 40 వాల్యూ తెలియదు. బట్ ఏంటంటే ట్యాన్ 60 వాల్యూ మనకి తెలుసు. 60ని 20 ప్లస్ 40 కింద డివైడ్ చేయొచ్చు. సో కాబట్టి మనం ఆన్సర్లు ఫస్ట్ ఏం చేద్దామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో రాద్దాం. కన్సిడర్ ఫస్ట్ ఏం చేద్దామంటే కన్సిడర్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 40 degrees. 16 తీసుకున్నాం, దాన్ని 20 ప్లస్ 40 కింద డివైడ్ చేసాం. ఇప్పుడు టేకింగ్ ట్యాన్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకుంటే ఏమవుతుంది? ఇది tan 60 ఈజ్ ఈక్వల్ టు tan 20 ప్లస్ 40. ఇది 40. ఓకేనా? ఇప్పుడు tan 60 వాల్యూ ఎంత మనకి? రూట్ 3. అలాగే tan a ప్లస్ b ఫామ్లో ఉంది కాబట్టి tan a tan 20 ప్లస్ tan 40 by 1 minus tan 20 tan 40 degrees. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇటువైపు తీసుకొచ్చి మల్టిప్లై చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 3 ఇంటూ 1 మైనస్ tan 20 tan 40 ఈజ్ ఈక్వల్ టు tan 20 ప్లస్ tan 40 degrees. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేశాను. రూట్ 3 ఇంటూ 1 రూట్ 3 మైనస్ రూట్ 3 ఇంటూ tan 20 tan 40 రూట్ 3 ఇంటూ tan 20 tan 40 ఈజ్ ఈక్వల్ టు tan 20 ప్లస్ tan 40 degrees. క్లియర్? ఇక్కడ వరకు అర్థమైందా? మనకి ఏం కావాలంటే tan 20 ప్లస్ tan 40 ప్లస్ రూట్ 3 tan 20 tan 40. దీన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే tan 20 ప్లస్ tan 40 ప్లస్ రూట్ 3, దీన్ని ఇటువైపు తీసుకొచ్చేసాను. రూట్ 3 tan 20 tan 40 ఈజ్ ఈక్వల్ టు ఎంత? రూట్ 3. దిస్ ఈజ్ ద ఆన్సర్, రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా? జాగ్రత్తగా చూడండి ఇక్కడ. ఓకే, థర్డ్ బిట్ అయిపోతే నెక్స్ట్ది ఏంటి? ఫోర్త్ బిట్ కూడా ఇంచుమించుగా అటువంటిదే. చూడండి, ఫోర్త్ బిట్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ tan 56 degrees minus tan 11 degrees minus tan 56 into tan 11 degrees. దీని వాల్యూ కావాలి. ఇక్కడ చూడండి, tan 56 వాల్యూ మనకు తెలియదు, tan 11 వాల్యూ తెలియదు. వాల్యూ తెలిసినా తెలియకపోయినా బట్ దీన్ని ఏంటంటే కన్వర్ట్ చేసుకోగలగాలి. కన్వర్ట్ చేసుకోవడం ఎలా కన్వర్ట్ చేసుకుంటాం? ఇప్పుడు
tan 45 వాల్యూ మనకు తెలుసు కదా, tan 45 అంతా 1. ఇప్పుడు 56 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు tan 45 అవుతుందా? ఇందాకట్లాగే కన్సిడర్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇది? దీన్ని 56 మైనస్ 11 డిగ్రీస్ కింద రాయొచ్చుగా. ఇన్ టర్మ్స్ ఆఫ్ 56 లెవెల్లో ఉన్నాయి చూసారా, అందుకని 45 డిగ్రీస్ తీసుకొని మనం ఈ విధంగా డివైడ్ చేసాం. ఇప్పుడు టేకింగ్ tan ఆన్ బోత్ సైడ్ తీయండి. టేకింగ్ tan ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఉంది tan 45 ఈజ్ ఈక్వల్ టు tan 56 డిగ్రీస్ మైనస్ 11 డిగ్రీస్. tan 45 అంత వాల్యూ 1. ఇది tan a మైనస్ b ఫార్ములా ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి. tan 56 డిగ్రీస్ tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b అంటే 56 డిగ్రీస్ ఇంటూ tan 11 డిగ్రీస్. క్లియర్? దీని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది? మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 ప్లస్ tan 56 tan 11 ఎంత ఉంటుంది? 1 ప్లస్ tan 56 డిగ్రీస్ tan 11 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు tan 56 డిగ్రీస్ మైనస్ tan 11 డిగ్రీస్. ఓకేనా? వాడు అడిగింది ఏంటి? tan 56 మైనస్ tan 11 మైనస్ tan 56 tan 11 అడుగుతుంది కాబట్టి దీన్ని ఇటువైపు తీసుకొచ్చేసండి. తీసుకొచ్చేస్తే ఏమవుతుంది? tan 56 డిగ్రీస్ మైనస్ tan 11 డిగ్రీస్, ఇది మొత్తం ఇటువైపు తీసుకొస్తే మైనస్ అవుతుందిగా, మైనస్ tan 56 డిగ్రీస్ tan 11 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఎంత ఉంది? 1. సో 1, దీని వాల్యూ అంతా 1. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, 4th 50. ఈ రెండు కూడా ఇంచుమించుగా ఒకే రకంగా ఉంటే జాగ్రత్తగా గమనించండి. ఓకే, నెక్స్ట్ 5th బిట్. 5th బిట్లో ఎవాల్యుయేట్ ఏం చేయాలి? ఎవాల్యుయేట్ సిగ్మా sin a ప్లస్ b ఇంటూ sin a మైనస్ b బై cos స్క్వేర్ a cos స్క్వేర్ b, cos స్క్వేర్ a ఇంటూ cos స్క్వేర్ b if none of cos a cos b comma cos c is 0. Evaluate sigma sin a plus b into sin a minus b by cos square a cos square b if none of cos a cos b cos c is 0. అంటే అర్థం ఏంటంటే cos a cos b cos c లో ఏ ఒక్కటి 0 అయినా సరే ఏమవుతుంది? ఇది డినామినేటర్ 0 అయిపోతుంది. డినామినేటర్ 0 అయిపోతే ఏమవుతుంది? ఇది మొత్తం ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? అన్డిఫైన్డ్ అయిపోతుంది. సో ఇది అన్డిఫైన్డ్ అయిపోయిందంటే మొత్తం సమ్మే ఉండదు. సో cos a cos b cos c ఈ మూడిట్లో కూడా ఏది కూడా 0 కాదు అని చెప్పేసి అన్నాడు. అయితే దీన్ని ఎవాల్యుయేట్ చేయమన్నాడు. దీని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. సిగ్మా sin a ప్లస్ b ఇంటూ sin a మైనస్ b బై cos స్క్వేర్ a cos స్క్వేర్ b ఈజ్ ఈక్వల్ టు sin a ప్లస్ b ఇంటూ sin a మైనస్ bకి ఫార్ములా ఉంది మనకి. ఏంటది? sin a ప్లస్ b ఇంటూ sin a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b, లేదంటే cos స్క్వేర్ b మైనస్ cos స్క్వేర్ a. సైన్లోనే ఉంటుంది, లేదంటే కాస్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కింద cos స్క్వేర్ a cos స్క్వేర్ b ఉంది కాబట్టి మనం దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లో రాస్తేనే బెటర్. ఎందుకంటే ఆ పైన కింద క్యాన్సిల్ అయ్యి సింప్లిఫై అవుతుంది. కాబట్టి దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో రాయించే ఫార్ములా ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లో కూడా ఉంది. ఇన్ టర్మ్స్ సైన్లో ఏంటి? sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b. అలా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లో కూడా ఉంది. ఏముంది? cos స్క్వేర్ b మైనస్ cos స్క్వేర్ a. కింద కాసుల్లో ఉంది కాబట్టి ఈ ఫార్ములాని మనం ఎలా వద్దాం అంటే cos స్క్వేర్ b మైనస్ cos స్క్వేర్ a అని రాద్దాం బై ఇది cos స్క్వేర్ a cos స్క్వేర్ b దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా. సెపరేట్ చేసేయండి. cos స్క్వేర్ b బై cos స్క్వేర్ a ఇంటూ cos స్క్వేర్ b మైనస్
కాస్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బి. కాస్ స్క్వేర్ బి క్యాన్సిల్, కాస్ స్క్వేర్ ఏ క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతుంది 1 బై కాస్ స్క్వేర్ ఏ సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ సీకెండ్ స్క్వేర్ బి అవుతుంది. ఇది వచ్చింది మనకి. ఇక్కడ సిగ్మా అంటే సిమిలర్ టర్మ్స్ అన్నీ వస్తాయి కదా. సిగ్మా అంటే సమ్ ఆఫ్ సిమిలర్ టర్మ్స్. దీనికి సిమిలర్ టర్మ్స్కి ఇంకేమవుతాయి, మిగతా ఏమవుతాయి, ఇది ఏ బిలో ఉంది కాబట్టి సిగ్మా ఉండదు. మనం దీన్ని ఎక్స్పాండ్ చేసేస్తాం. ఎక్స్పాండ్ చేస్తే ఏం మిగులుతుంది మనకి, ఇక్కడ ఎక్స్పాండ్ చేసేస్తే సీకెండ్ స్క్వేర్ ఏ సీకెండ్ స్క్వేర్ బి ప్లస్ సీకెండ్ స్క్వేర్ బి, నెక్స్ట్ టర్మ్స్ ఇవి వస్తాయి, సీకెండ్ స్క్వేర్ సి ప్లస్ సీకెండ్ స్క్వేర్ సి మైనస్ సీకెండ్ స్క్వేర్ ఏ. ఈ టర్మ్స్ వస్తాయి. సిమెట్రిక్గా ఈ ఏబీలో ఇచ్చాడు కాబట్టి, ఇవి ఏబీలో ఇచ్చాడు కాబట్టి సీకెండ్ స్క్వేర్ ఏ సీకెండ్ స్క్వేర్ బి వస్తుంది. అలాగే సిమిలర్ టర్మ్స్ ఇక్కడ ఏమవుతుంది, బి ప్లస్ సి బి మైనస్ సి వచ్చిందనుకో సీకెండ్ స్క్వేర్ బి సీకెండ్ స్క్వేర్ వస్తుంది. అలాగే సి ప్లస్ ఏ సి మైనస్ ఏ వచ్చిందనుకోండి సీకెండ్ స్క్వేర్ సి సీకెండ్ స్క్వేర్. సిమెట్రిక్గా ఈ టర్మ్స్ వస్తాయి. ఇప్పుడు సీకెండ్ స్క్వేర్ ఏ సీకెండ్ స్క్వేర్ క్యాన్సిల్, సీకెండ్ స్క్వేర్ సి సీకెండ్ స్క్వేర్ సి క్యాన్సిల్, సీకెండ్ స్క్వేర్ బి క్యాన్సిల్. ఎంత ఉంది 0. ఓకేనా. సో దీని వాల్యూ అంతా 0. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ది 6th క్వశ్చన్. 6th బిట్లో 6th బిట్ కూడా ఇంచుమించుకి ఇటువంటిదే. అంటే కొంచెం తేడా ఉంటుంది కానీ ఎవాల్యుయేట్ సిగ్మా సైన్ సి మైనస్ ఏ బై సైన్ సి సైన్ ఏ ఇఫ్ నన్ ఆఫ్ సైన్ ఏ సైన్ బి సైన్ సి ఈజ్ 0. ఓకేనా. సిగ్మా సైన్ సి మైనస్ ఏ సైన్ సి సైన్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇందాకట్లాగా ఏంటంటే సైన్ ఏ సైన్ బి సైన్ సి ఏ ఒక్కడ 0 అయినా సరే ఏమవుతుంది, డినామినేటర్ 0 అయిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం అన్డిఫైన్డ్ అయిపోతుంది కాబట్టి అసలు ఈ క్వశ్చనే ఉండదు. సో సైన్ ఏ సైన్ బి సైన్ సి ఈ మూడిట్లో ఏది కూడా 0 కాదు అని చెప్పేసి అని ఆ సమ్లోనే మనకి ఇచ్చేసాడు. సో దీన్ని మనం ఎవాల్యుయేట్ చేయాలంటే సిగ్మా సైన్ సి మైనస్ ఏ బై సైన్ సి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది కదా, ఇదేమవుతుంది సైన్ ఏ కాస్ బి అంటే కాస్ ఏ మైనస్ కాస్ సి సైన్ ఏ బై సైన్ సి సైన్ ఏ. సెపరేట్ చేసిన సిగ్మా కూడా ఉంటుంది. సిగ్మా దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా సెపరేట్ చేస్తే సైన్ సి కాస్ ఏ బై సైన్ సి సైన్ ఏ మైనస్ కాస్ సి సైన్ ఏ బై సైన్ సి సైన్ ఏ. ఈ సైన్ ఏ క్యాన్సిల్, సైన్ సి క్యాన్సిల్ అయితే ఇదేమవుతుంది, సిగ్మా కాస్ ఏ బై సైన్ ఏ ఎంత కాట్ ఏ మైనస్ కాస్ సి బై సైన్ సి కాట్ సి. ఇది మిగిలింది మనకి. సిమెట్రిక్గా దీని నుంచి మనకి ఏమొస్తుంది, మనకి సిమెట్రిక్ టర్మ్స్ మనం చేస్తే ఏమవుతుందంటే కాట్ ఏ మైనస్ కాట్ సి ప్లస్ కాట్ సి మైనస్ కాట్ బి మైనస్ కాట్ ఏ. ఇలా సిమెట్రిక్ టర్మ్స్ వస్తాయి. ఒకసారి కావాలంటే చెక్ చేసి చూడండి. కాట్ సి క్యాన్సిల్ అవుతుంది, కాట్ ఏ ఈ కాట్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, కాట్ బి క్యాన్సిల్ అయిపోతే ఇది 0 అవుతుంది. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 4th Roman. 4th Roman ఏంటి, ప్రూవ్ దట్. ఏం చేయమన్నాడు, ప్రూవ్ దట్
ఫస్ట్ క్వశ్చన్ ఏంటది? cos 35 degrees ప్లస్ cos 85 degrees ప్లస్ cos 155 degrees ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా? ఈ ఏది కూడా మనకు తెలిసిన యాంగిల్స్ కాదు. 35, 85, 155 ఇవన్నీ కూడా మనకి ఏమీ తెలిసినవి కాదు. బట్ ఏంటంటే మనం దీన్ని మ్యానిపులేట్ చేస్తే ఏమవుతుందంటే ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోయి మనకి జీరో వచ్చేటట్టుగా మనం చేయాలి. సో దీనికి అన్నింటిలోకి కామన్గా వచ్చే యాంగిల్ ఒకటి చూసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు 60 - 35 ఎంత? 60 - 25 ఎంత? 60 - 25 35 అవుతుంది. అలాగే 60 + 25 85 అవుతుంది. అలాగే 180 - 155 ఎంత? 25. ఈ అన్నింటిలోనూ కామన్గా ఏమవుతుంది? 25 వస్తుంది. సో అక్కడ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా రాస్తే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే LHS ఈజ్ ఈక్వల్ టు cos 35 degrees ప్లస్ cos 85 degrees ప్లస్ cos 155 degrees. దీన్ని మనం ఎలా రాద్దామంటే cos 60 - 25 ఎలా రాద్దాం ప్లస్ cos 60 + 25 ప్లస్ cos 180 degrees minus 25 ఇలా రాద్దాం. ఇలా రాస్తే ఏమవుతుంది? ఇప్పుడు cos A - B ఫార్ములా ఉంది కదా, ఇది 5. cos A - B cos A + B ఫార్ములా ఉంది. cos A cos B అంటే cos 60 cos A cos B cos 25 ప్లస్ sin A sin B sin 60 sin 25 ప్లస్ cos 60 cos 25 మైనస్ sin 60 sin 25 ప్లస్ cos 180 - 25 అంటే ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది? సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. అంతేనా? సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఎలాగ ఉంటుంది? నెగిటివ్. అండ్ కాస్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 180 అయితే కాస్లోనే ఉంటుంది కాబట్టి ఇదేమవుతుంది? మైనస్ కాస్ 25 అవుతుంది. 25 degrees. అర్థమైందా? sin 60 25 sin 60 25 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. cos 60 అంతా 1/2 అంటే 1/2 cos 25 1/2 cos 25 ప్లస్ ఇది cos 60 అంటే 1/2 cos 25 మైనస్ cos 125 1/2 cos 25 1/2 cos 25 ఎంత అవుతుంది? cos 25 మైనస్ cos 25 ఇది క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS అండ్ ప్రూవ్డ్. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్ సమ్. కాసుల్లో వస్తుంది ఎక్కువ. ఇటువంటి సమ్స్ ఏంటంటే కాసుల్లో ఇస్తాడు ఎక్కువ. ఎగ్జాంపుల్ సమ్లో ఒకటి ఇటువంటి సమ్ ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ఇంకా బాగా మంచి కమెంట్ వస్తుంది మీకు. ఈ కాన్సెప్చువల్ అన్నీ కూడా, ఈ కాన్సెప్ట్ బాగుంటుంది కాబట్టి ఈ సమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. tan 72 degrees ఈజ్ ఈక్వల్ టు tan 18 degrees ప్లస్ 2 tan 54 degrees. ఓకేనా? ఇప్పుడు దీనికి ఆన్సర్ మనం ఏం చేద్దామంటే కన్సిడర్ 72 degrees తీసుకున్నాం అనుకోండి. 54 degrees తీసుకోండి. 54 degrees తీసుకుంటే కన్సిడర్ 54 degrees తీసుకోండి. దాన్ని ఎలా రాయొచ్చు? 72 degrees మైనస్ 18 degrees కింద రాయొచ్చా? 54 degrees నథింగ్ బట్ అంటే 72 - 18గా. ఇప్పుడు టేకింగ్ tan అని బోత్ సైడ్స్ tan తీసుకొనుకోండి. tan 54 degrees ఈజ్ ఈక్వల్ టు tan 72 - 18 degrees. tan 54 వాల్యూ మనకు తెలియదు కాబట్టి దాన్ని అలాగే ఉంచండి. tan A - B ఫార్ములా ఎక్స్పెండ్ చేస్తే tan A మైనస్ tan B బై
1 ప్లస్ tan A tan B అంటే tan 72 degrees ఇంటూ tan 18 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇది tan A ప్లస్ tan B వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం, tan 72 degrees మైనస్ tan 18 degrees బై 1 ప్లస్ tan 72 కానీ లేదంటే tan 18 కానీ ఏదో ఒక దాన్ని కాట్లోకి చేంజ్ చేసేయచ్చు. ఎందుకంటే ఈ రెండింటి యొక్క సమ్ ఎంత 90 degrees కాబట్టి ఏదో ఒక దాన్ని మనం కాట్లోకి చేంజ్ చేయొచ్చు. నేను దీన్ని tan 72ని cot 18లోకి tan కాట్లోకి కన్వర్ట్ చేస్తాను. ఎలా కన్వర్ట్ చేస్తాను చూడండి, tan 90 మైనస్ 18 రాస్తున్నా. tan 72ని tan 90 మైనస్ 18 కింద రాయొచ్చు tan 18. ఓకే, ఇది అర్థమైంది, జాగ్రత్తగా చూడండి, ఇంపార్టెంట్ స్టెప్ అది. ఇప్పుడు ఇది ఏమవుతుంది, tan 72 degrees tan 18 degrees బై 1 ప్లస్ tan 90 మైనస్ థీటా ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 90లో ఉండేది ఏమవుతుంది, tan కాట్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి కాట్లో కన్వర్ట్ అయింది. 90 మైనస్ 80 అంటే దేంట్లో ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి cot 18 ఇంటూ tan 18. tan A ఇంటూ cot A ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇంతకీ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకా 1/10లో కన్వర్ట్ చేసుకుని tan క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది, 1 మిగులుతుంది. 1 ప్లస్ 1 2 అంతేనా. tan 72 degrees tan 18 degrees లేదంటే ఒక స్టెప్ వేసుకొని ఇంకా డౌట్ ఉంటే 1/1 tan 18 ఇంటూ tan 18 degrees రెండు క్యాన్సిల్, 1 మిగులుతుంది. 1 2 అవుతుంది. 2 ఇటువైపు వచ్చేస్తే ఇది ఏమొచ్చింది మనకి tan 54 degrees కదా. ఇది 2 ఇటువైపు వచ్చేస్తే ఏమవుతుంది, 2 tan 54 degrees ఈజ్ ఈక్వల్ టు tan 72 degrees మైనస్ tan 18 degrees. ఓకే, మళ్ళీ అడిగింది ఏంటి, tan 72 ఈజ్ ఈక్వల్ టు tan 18 ప్లస్ 2 tan 54 అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే tan 72 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇక్కడ ఉంచేసేయండి, tan 72 degrees దీని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, tan 18 ప్లస్ 2 tan 54 degrees. హెన్స్ ప్రూవ్డ్.